చిలకల్లో చిల్లకల్ల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు చిలకల్ల చిన్నారి నవ్వు తల్లి ఒడికి ఫస్ట్ వాడంతా మనం అయితే గెలిపొద్దు. హాయ్ బ్రో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగర్ తెలుగు. ఈరోజు విషయం వచ్చేసి ఏంటంటే, ఈరోజు అయితే మండే కాబట్టి నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నా. నేను ఒక్కడం వెళ్ళడం ఎందుకు, మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే పెట్టేశా. కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రే బాబు, రే ఇటు చూడరా, హీరో లెక్క తిరుగుతాడు. నన్నేమో రెడీ అయ్యి రమ్మని, వాడు మాత్రం హీరో లెక్క తిరుగుతున్నాడు. ఇలా చూసినట్టయితే మా వినాయక స్టేజ్ తిప్పిండు. చిలకల్లో చిల్లకల్ల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు చిలకల్ల చిన్నారి నవ్వుకలు సర్కిల్ సర్కిల్. ఎడు చూస్తాను రా మా కోసం ఒక్కసారి. సాయిరామ్, రే సాయిరామ్. వీడు మాట్లాడాడు ఫ్రెండ్స్ వీడియోలల్లా, బయటనే మాట్లాడతాడు. పెద్ద డిస్కోరాజా వీడు. వాడి తల్లి ఒడికి ఫస్ట్ వాడు ఎంత ఇదైతే మామూలు పుణ్యక్షేత్రం లాల్ బాబు. దీంతో ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. కిందకెందుకు కొనిస్తాను రా. పుణ్యక్షేత్రంలో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. పుణ్యక్షేత్రం కిందకిరా ఎవరు తెలిసిన వాళ్ళు లేడంట, కానీ వీడైతే సూపర్ సీనియర్. ఈ కాలేజ్ పేరు అయితే తెలిస్తే కామెంట్ చేయండి. ఊరి ఊరికి పోనీరా అంటే ఊరు ఊరు తిప్పుకొని ఇస్తాడు. మీ చేతికి పట్టి దొరికితే తెలుసు కదా, అలా మాగా తిప్పుతాడు. కూరగాళ్ళంట వీడు మాత్రం పెద్ద కూరడు. ఇగో సూపర్ సీనియర్. మేమైతే ఎంట్రీ పోతున్నాం. వరంగల్ ఫేమస్ ప్లేస్ 1000 పిల్లర్ టెంపుల్. ఇందుకెళ్ళి పోదమ్మా. ఆటోడే కూడా పుంజుగా పెట్టే చూస్తాను నా ఫోన్ని. ఇగో ఎంట్రీ ఇచ్చుకున్నాం. బట్టలు ఇంకా తీసుకో, టికెట్ తీసుకోవే, పుణ్యానికే కాదు, టికెట్ తీసుకో. ఏమైతా టికెట్ లేదంటాను ఫ్రెండ్స్. వీడైతే 10 రూపాయలు. ఏడా ఏడా పెట్టిన టికెట్ తీసుకుంటాం. 10 రూపాయలు టికెటా? ఎంత టికెట్? టికెట్ ఎంత అంటే సప్పుడు ఎత్తలేడు మావాడు. టికెట్ తీసుకోడంట. టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కావచ్చు అని ఆడ పెట్టిండు. చూస్తే ఏమో టికెట్ పెట్టాలంట. ఎంత టికెట్ ఎంత? చిల్లరనే 10 రూపాయలు పెట్టి అయితే టికెట్ అయితే తీసుకున్నాడు పార్కింగ్కి. అంకుల్ పైసలు. మళ్ళీట్రా 10 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాడు. వీని బండికి నీడ లేదని ఫీల్ అవుతాడు. రా రా నా అందగాడ అందాల. మనమైతే వరంగల్లోని ఫేమస్ ప్లేస్ 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చాము. చెప్పులు ఈడిప్పాలి రా. ఆడెన్నో ఇప్పొచ్చినవేంద్రా. చెప్పులు లేవానికి చెప్పు లేకుండా వచ్చింది. అరే అదే పిలుస్తారా నేను. నమో నమో శంకర. ఇదైతే వేస్తంబాల గుడిలోని బావి అంటారు. ఇందులో అయితే చాలా తాబేళ్ళు ఉంటాయని అంటారు. రండి చూద్దాం. అగో అక్కడ ఉంది చూడరా తాబేలు. అగో అక్కడక్కడ పద. శంకర
ఏం టికెట్? టికెట్ ఎందుకు రావాలి? ఏమో మరి నాకేం తెలుసు. ఫస్ట్ నంది కాడికి పోవాలి. ఇట్లా బయట నుంచి మొక్క ఇంకేది తెలియదు ఫ్రెండ్స్. చిగ్గాడు దర్శనం అయిపోయిందంట. ఇప్పుడు ఎట్లా పోవాలి? దర్శనం అయితే అయిపోయింది. లోపలికి అయితే ఫోన్ తీసుకోనియరు. అయితే మనం నంది కాడికి అయితే వచ్చేద్దాం. ఇగో వీడు చూడు, గుడి చుట్టూ తిరుగుతాం దారా అంటే దింపిన ఫోటోలు చూసుకుంటాడు ఒక్కొక్కటి. ఏమో మంచిగా వచ్చినాయా? ఏంది ఫెయిలా? నువ్వు మంచిగా ఉన్నావని ఫెయిల్ అంటాను వారా. నమో నమో శంకర, మెల్లగా రా, పడతావారా? ఏంద్రా టెక్నాలజీ? ఇక్కడ అయితే ఒక క్లిప్ తీసిన, ఎట్లనో కామెంట్ చేయండి. ఇగో ఇప్పుడు చూపిస్తుంది అయితే మన వేయి స్తంభాలు గుడి మొత్తం వ్యూ అన్నమాట. మొత్తం పురాతనమైన కట్టడాలు, వేయి స్తంభాలు అన్నీ చాలా విలువైనవి. మన రాజులు కట్టించిన గుడి చూడండి. ఇదైతే రెన్యువేషన్ అయితే ఎత్తాళ్ళు, మంచి కొత్త ఏదో ఎత్తాళ్ళు. ఇందవక్క చూడకండి, ఇటు చూస్తా అంటే అయితే ఘోరం ఏదో ఉన్నట్టున్నది. పైన చూద్దాంపా, ఇంకా చాలా ఉన్నది. దా తక్కున్నారా? చింటూ బ్రో అయితే ఉన్నాడు. చింటూ బ్రో మనం అయితే గెలకద్దు. 1000 పిల్లర్ టెంపుల్. మొత్తం చింటూ బ్రోస్ అయితే వండుకున్నారు. ముందే టెంపుల్ అయితే విజిట్ చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. నైస్ వ్యూ. రే పోదాం. ఎట్లున్నది? రివ్యూ ఇయ్యరాదు. గుళ్ళు ఎక్కున్నదా? ఎటు పోదాం? బాగా మొత్తం వేయి స్తంభాలు గుడి 1000 పిల్లర్స్ ఉంటాయి అంటారు. నిజమే. మీరు ఎవరైనా ముందే విజిట్ చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. మా ఆగంగాడ అయితే పోతాడు. ఏ సేటు ఆగరా, ఏం లేవా? ఇక ఈయన మీకు తెలిసి ఉంటాడు ఆల్రెడీ, ఫేమస్ యూట్యూబర్. అసలు ఆ చెప్పరాదు మా వాళ్ళ కోసం. నవ్వడు సిగ్గు. ఆయన వీడియోలో తప్ప ఎవరు వీడియోలలో నవ్వడాడు. బాయ్ చింటూ బ్రో, బాయ్. ఎటు పోదాం? అటు పోదాం, వ్యూ కావాలి కదరా. ఎక్స్ప్లోర్. ఘోరం కష్టం కదరా పట్టుకొని ఉండడు. అరే ఘోరం కష్టం ఉంది. అరే చెయ్యి మొత్తం నొప్పి లేస్తా. అందుకే నారా లాంగ్ వీడియోస్ బంద్ చేసింది. 2-3 వీడియోలు పెట్టేసరికి అమ్మా చెయ్యి నువ్వు ఘోరంగా నొత్తాను ఫ్రెండ్స్. మీకోసం అయినా కానీ ఎక్స్ప్లోర్ చేస్తానా 1000 పిల్లర్ టెంపుల్. ఏందిరా? హరిహర భద్ర
థౌజండ్ పిల్లర్ టెంపుల్ వ్యూ మాత్రం ఘోరంగా ఉన్నది. టెంపుల్లో పిల్లర్స్ అందరు ఎవరు పడతారు ఫోటోలు దిగుతారు. చూడు శివ శివ లీలా శివ శివ పోళా శంకరుడా నీవే శంభో శివ శివ సంభా శివ శివ చూపించు నీ కరుణా. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. మన 1012 చెప్పులు ఏడిపిను ఏ క్లిప్పులో నెట్ అయితే పోయిందా? అంతే గైస్, 1000 పిల్లర్ టెంపుల్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. గుడికెళ్ళి అయితే బయటకు వచ్చిన వీడు మాత్రం కాంగ్రూతో అయితే భద్రకాళి గేట్ కదరా. ఓ వాటర్ ఘోరంగా పోతానే. నెక్స్ట్ వీడియోలో అయితే భద్రకాళి ఎక్స్ప్లోర్ చేద్దాం. టైం ఉంది మనకి ఇంకా చాలా. బస్ సాయిరామ్ పోలీసు వాళ్ళు అయితే వేసిళ్ళు జెమినీ టాకీస్ కాడ. పోదామా వద్దా? ఇటు పడతాలు అటు పడతాలు బ్రో. అయ్యగారు పోలీసు వాళ్ళకైతే బాగా చెప్పైతే వచ్చినాం తప్పించుకొని. స్కిప్ అయ్యేటోళ్ళు స్కిప్ అయితే పోలీసులు మాట్లాడు.